అత్తమ్మ గారు వీడియో తీస్తున్నాను. ఏదో చెప్తానన్నారు. అన్నయ్య గారికి వదిన గారికి హ్యాపీ మ్యారేజ్ డే. మావయ్య గారు ఏంటి మామూలుగానే? అవునండి చెప్పండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ అండ్ పిన్ని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదిన. పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క బావగారికి 30వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దమ్మ అండ్ పెదనాన్న. హ్యాపీ 30th ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామ్ అండ్ డాడ్. మీరిద్దరూ నాకు ఎప్పుడు కంప్లీట్లీ ఇన్స్పిరేషన్. మమ్మీ ఎప్పుడు నా మీద ఎంత ఇచ్చినా ఏది చెయ్యొద్దు అని చెప్పినా అది నా మంచిగా అని చెప్పి అది నాకు అప్పుడు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది. కానీ ఎప్పుడూ అంటే నేను ఏ రాంగ్ డిసిజన్ తీసుకున్నా ఎప్పుడు నాకు కంప్లీట్గా సపోర్ట్ చెయ్యు తప్పు చెయ్యు నేర్చుకో అని చెప్పడం తప్ప ఎప్పుడు ఆపేసి నువ్వు చెయ్యొద్దు అని అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ అనలేదు. డాడీ అంటే ఎంత మమ్మీ డాడీ గొడవ పడినా ఎంత ఇదిగా ఉన్నా ఎప్పుడు కంప్లీట్గా నాకు సపోర్ట్ చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చినా ఏం లేదు పర్లేదు చేసేయగలం ఏమవుతుంది టెన్షన్ పడక అని చెప్తారు. అంటే ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఏం కాదులే అయిపోతుంది అని చెప్తారు. యూ బోత్ ఆర్ లిటరలీ టూ గుడ్. ఐ విష్ యూ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ ఎల్లప్పుడూ మాతో ఇలాగే హ్యాపీగా ఉంటూ అలా తిడుతూ మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటూ మీరిద్దరూ కొట్టుకుంటూ హ్యాపీగా ఉండాలి. బాయ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దమ్మ. హలో అత్తయ్య గారు, హలో మావయ్య గారు. విషింగ్ ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు రమేష్ బాబు గారు అండ్ రమక్క. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్యకి వదినికి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకొని ఎప్పుడూ హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్త మాయ. మాయ గారికి అత్తకి విష్ యూ వెరీ హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ డే. ఇలాంటివి ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భారత్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అత్త. హాయ్ బాబాయ్. హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్. హ్యాపీగా ఉండాలి ఎప్పుడు నువ్వు పిన్ని. రమేష్ తాతకి చెప్పు. రమేష్ తాతకి అమ్మమ్మకి 30వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రమేష్ తాతకి అమ్మమ్మకి 30వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. Dear Ramesh and Rama, wish you a happy 30th wedding anniversary. God bless you with good health and happiness. Rama and Ramesh, wish you happy 30th marriage anniversary. God bless you. ఏవండి అత్తయ్య గారికి మావయ్య గారికి 30th యానివర్సరీ అండి. ఫ్యూ వర్డ్స్ అత్తయ్య గారి గురించి మావయ్య గారి గురించి చెప్పాలనుకుంటే, మ్యారేజ్ ముందు వరకు రోజు మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడతాం, కానీ మ్యారేజ్ తర్వాత కూడా మాట్లాడుతున్నాం. అలాగే కాకుండా మావయ్య గారు ప్రతిరోజు మార్నింగ్ ఫోన్ చేసి స్టార్ట్ అయ్యావమ్మా అనగానే మా పేరెంట్స్తో పాటు ఇంకో పేరెంట్స్ కూడా యాడ్ అయ్యారు అన్న ఫీల్ వచ్చింది నాకు. అత్తయ్య గారి గురించి వస్తే కామెడీగా చెప్తాను. అత్తయ్య గారి గురించి ఏమైనా చెప్తారు, అర్థమవుతుందా మీకు, అర్థమవుతుందా అని అడుగుతారు. అది అప్పుడప్పుడు అప్పుతో కూడా అంటాను, మీ మమ్మీ ఇలాగ అంటారు అని సరదాగా కామెడీగా. మరిన్ని యానివర్సరీస్ ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ షష్ఠపూర్తి మీ చిన్నమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత మీ చిన్నాళ్ళతో కూడా కలిసి ఇంకా గ్రాండ్గా చేసుకుందామని అనుకుంటున్నాం. హోప్ ఇది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎలాంటి అమ్మాయిని ఇచ్చారండి బాబు, అసలు భరించలేకపోతున్నాం నిజంగా. కొద్దిగా నేర్పించాను మీ అమ్మాయికి. జోక్స్ అపార్ట్, మీ అమ్మాయి అయితే నేను మీ అమ్మాయిని చూసుకోవడం కాదు, మీ అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుంది. ఇందులో అయితే మీకు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు మావయ్య అత్త. పెళ్లి రోజు శుభాకాంక్షలు పిన్ని బాబాయ్ గారు. పెళ్లి రోజుల శుభాకాంక్షలు అమ్మమ్మ అండ్ తాత. హ్యాపీ యానివర్సరీ అత్త మావయ్య. హ్యాపీ యానివర్సరీ బాబాయ్ గారు అండ్ పిన్ని గారు. హ్యాపీ యానివర్సరీ అత్త మాయ. వెరీ హ్యాపీ యానివర్సరీ బావ గారు అండ్ రమ. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య గారు వదిన. హ్యాపీ మ్యారేజ్ డే మావయ్య అత్త.
హ్యాపీ మ్యారీడ్ డే రమేష్ అండ్ రమ. విష్ యూ హ్యాపీ యానివర్సరీ అన్నయ్య అండ్ వదిన. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క అండ్ బావగారు. 30వ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు అల్లుడి గారికి, రమాదేవికి, అమ్మాయికి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య అండ్ వదిన. అత్తయ్య గారు, మావయ్య గారు, హ్యాపీ 30th యానివర్సరీ. మా ఇంట్లో అందరి తరపున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంజాయ్ డే. హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. ఈ లైఫ్ ఇచ్చిన మీరే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మమ్మీ డాడీ గురించి చెప్పాలంటే బేసికల్లీ డాడీ అందరూ అంటే ఇంకా డాడీ చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకునేవారు. డాడీ ఇది డాడీ అది అని చెప్పేసరి చిన్నప్పుడేమో మనకు ఐడియా లేదు, కానీ నాకు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా డాడీ ఈజ్ మై రోల్ మోడల్. నేను అనుకుంటూ ఉండేదాన్ని లైక్ డాడీ అంటే చాలా మంది చూసాను, కానీ డాడీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏ పాయింట్లో నేను ఎక్కడైనా సరే చాలా ఎంకరేజ్ చేసేవారు, ఎప్పుడూ తోడుగా ఉండేవారు. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. మా డాడీ నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. నాకు నేర్చుకోవాలని కోరుకుండేది. మా డాడీయే నాకు నేర్పించారు. ఈవినింగ్ టైం, నైట్ టైం ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత అరౌండ్ డాడీ వచ్చేప్పటికే నైట్ 9 to 9:30, 10 అరౌండ్ ఆ టైంలో వస్తారు. ఆ టైంలోని డాడీ వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి నన్ను బైక్ పట్టుకొని తీసుకొని వెళ్ళి అలా ఒక రౌండ్ వేయించి అలా డాడీయే నాకు బైక్ నేర్పించారు. సో డాడీ కూతురు అపూర్వ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఐఎమ్ లైక్ ఎ డాడ్స్ గర్ల్. ప్రతి ఒక్కరికి డాడీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. ప్రతి ఒక్కరికి చాలా మంచిగా మాట్లాడతారు. రమేష్ అంకుల్ నాకు తెలుసు, చాలా మంచి అతను. ఊర్లో అందరూ కూడా ఇంకా రిలేటివ్స్ కూడా రమేష్ అంకుల్ చాలా మంచి అతను. ఫ్యామిలీలో కూడా మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ ఏంటి, కజిన్స్ ఏంటి, అందరూ కూడా డాడీ చాలా మంచిగా ఉంటారు. కాల్ చేస్తారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు అట్లా అని అంటారు. సో బేసికలీ డాడీ చాలా కష్టాలు పడ్డారు. ఏ రోజు మాకు కష్టం చూపించలేదు. ఏం అడిగినా సరే, ఏమిదైనా సరే చాలా బాగా చూసుకునేవారు. ఇంకా మా బర్త్డేస్ వస్తే మమ్మీ డాడీ వాళ్ళ బర్త్డేస్కైనా, వాళ్ళ మ్యారేజ్ డేస్కైనా, పండగలకైనా, దేనికి ఏది తీసుకున్నా తీసుకోకపోయినా సరే మా బర్త్డే అంటే మాత్రం ఒక మంచి పండగలా చేసేవారు. కేక్ కటింగ్ ఏంటి, స్కూల్లో ఏంటి, ఊర్లో ఏంటి, ఏదైనా సరే చాలా మంచిగా చేసేవారు. ఇంకా స్టడీస్ గురించి వస్తే స్టడీస్ అప్పుడు గట్రా చాలా ఇదిగా అయినా అవ్వకపోయినా సరే వాళ్ళ స్టేటస్ కన్నా మించి మమ్మల్ని చదివించారు. సో బేసికలీ డాడీ అంటే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఎవరికైనా సరే. డాడీతో ఉన్న డేస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. డాడీతో మాట్లాడినప్పుడు, చేసినప్పుడు అంతా బాగుంటుంది. అంటే ఒక సార్ట్ ఆఫ్ ఒక స్ట్రెంగ్త్ లాగా ఉంటుంది డాడీ ఏం మాట్లాడినా, ఏం చేసినాను. సో వర్డ్స్ కూడా రావట్లేదు నాకు చెప్పడానికి. ఇంకా చెప్పాలి అంటే వెన్ కమింగ్ బ్యాక్ టు మమ్మీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అంటే అందరికీ మమ్మీ అంటే షీ ఈజ్ మై ఫ్రెండ్, కేర్ టేకర్, ఇంకా అన్నీ కూడా మమ్మీ. స్కూల్ నుంచి రాగానే స్కూల్ నుంచి వచ్చి రాగానే స్కూల్లో ఏం జరిగింది, ఎలా ఉండేవాళ్ళం, ఏంటి, ప్రతిదీ ఇంకా మమ్మీతో చెప్పాడమే అనమాట. ఇంకా దాచుకోవడానికి ఏముండదు. లైక్ పేరెంట్స్తో కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు, అలా ఏముండదు కదా నాకు. ఏదైనా సరే మా మమ్మీతో చెప్పేసేదాన్ని. ఏదైనా సరే చాలా ఇదిగా ఉండేది మమ్మీ. వాళ్ళ గురించి మాట్లాడితే నిజంగా నాకు టీయర్స్ కంట్రోల్ అవ్వట్లేదు. బట్ ఐ హ్యావ్ టు. నాకు లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ మమ్మీ చెప్పారు నాకు. బేసికలీ ఐ హ్యావ్ నో ఐడియా లైక్ హౌ ద లైఫ్ వుడ్ బి. ప్రతిదీ షీ యూస్ టు టెల్ లైక్ నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ స్టేజ్లో నీ లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు ఇలా స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి. అంటే షీ యూస్ టు గో ఆన్ విత్ ద ఫ్లో అన్నట్టుగా ఏముండేది కాదు. లైక్ ఒక నా కూతురు ఇలా ఉండాలి, నా కూతురు ఇదే చదవాలి, ఇది చదివితే దానికి ఫ్యూచర్ ఉంటుంది, ఇలా ఉంటే అలా ఉంటుంది. మా మమ్మీకి భరతనాట్యం, కూచిపూడి, లైక్ క్లాసికల్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ నేర్చుకోలేకపోయింది, బట్ నాకు నేర్పించింది. బట్ ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. మా మమ్మీ కోసం వెళ్ళాను, ఆ తర్వాత కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను మానేసాను కూడా. బట్ మా మమ్మీ కోరిక సంబోట్ నేను తీర్చగలిగాను. కానీ స్టడీస్లో మా మమ్మీ అనుకున్నట్టయితే నేను లేను. మా చెల్లి అయితే ఫుల్ఫిల్ చేసింది. మా మమ్మీకి కోరుకుండేది ఇలాగా బ్యానర్స్లోని నా కూతురు పేరు రావాలి, ఇలా మాకు ఇలా చేయాలి గట్టా అని. నేను ఫుల్ఫిల్ చేయకపోయినా సరే మా చెల్లి అవన్నీ ఫుల్ఫిల్ చేసింది. మా మమ్మీ వన్ ఆఫ్ ద విష్ అయితే తీరిపోయింది.
నెక్స్ట్ కుకింగ్ అంటే నాకు గొప్ప చిరాకు. మా మమ్మీ అలా ఫోర్స్ చేసేది, ఎప్పుడు తిట్టేది, నువ్వు ఇప్పుడే చేయకపోతే మీ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాక నువ్వు ఏం చేస్తావు, మీ అత్తతో మాటలు పెడతావా, ఇది అది అని తిట్టే నాకు అంత నేర్పించింది. ఇంకా పూజలు ఏంటి, ఇంకా మా మమ్మీ పూజ గురించి చెప్పాలంటే బాబు ఇంకా అలా చేస్తూనే ఉంటుంది. ఎంత చేసినా సరే మా మమ్మీ అలా పూజలు 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 అనుకుంటూనే ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకో, ఏదైనా నన్ను పాడమన్నారు అనుకో, నాకు రాదు అంటే అదేంటది మీ మమ్మీ అంత బాగా పాడతారు కదా, అంత ఇదిగా అన్నిట్లో ఉంటారు కదా, నీకు రాదా, మీ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకోలేదా అని అంటూ ఉంటారు. సో మా మమ్మీకి హ్యాండ్స్ అప్ చేయొచ్చు ఆ విషయంలో అయితే. ఇంకా మా మమ్మీ లైక్ నేను చదువుకునేటప్పుడు ఏంటి చాలా షీఈ్ మై వన్ ఆఫ్ మై వెల్ విషర్ అని చెప్పాలి. ఇప్పటికీ కూడా నేను జాబ్ చేయడానికి వెళ్తాను అంటే షీ సపోర్టెడ్ మీ, ఏదైనా నేర్చుకుంటాను అన్నా సరే అది కాదు, ఈ లైన్లో వెళ్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది, ఈ లైన్లో వెళ్తే నువ్వు ఇలా సక్సెస్ అవుతావు అని చెప్పేసి అని మమ్మీ చాలా సపోర్టివ్గా ఉండేది. ఇప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నాకు ఏదైనా ఏం కావాలన్నా, నేను ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నా, నేను ఏదైనా ఏం చేసినా సరే మా మమ్మీ సజెషన్ తీసుకుంటాను. ఇప్పుడే కాదు ఎప్పటికైనా షీ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్ అండ్ డాడ్, ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉన్నందుకు ఉంటున్నందుకు. మీకు పుట్టడం ఇట్స్ వన్ ఆఫ్ మై బ్లెస్సింగ్. ఐ లవ్ యూ బోత్ ఆఫ్ యూ. హాయ్ అక్క బావగారు, మీ ఇద్దరికి నా తరపు నుంచి హ్యాపీయెస్ట్ 30th వెడ్డింగ్ యానివర్సరీ. మీరిద్దరూ ఇలాగే హ్యాపీగా ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రమేష్ రమ పెళ్ళిలో శుభాకాంక్షలు. హాయిగా ఆరోగ్యంగా ఉండాలి. శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య గారు, వదిన గారు. హ్యాపీగా ఎప్పుడూ ఇలాగే కలకాలం బాగుండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. హ్యాపీ యానివర్సరీ అత్త మావయ్య. హ్యాపీ యానివర్సరీ అత్త మావయ్య. హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ టు దిస్ స్పెషల్ కంపెనీ. Happy 30th anniversary, Ramaka, Ramesh Babu garu. God bless you with lot of happiness and health. Happy anniversary. Wishing you many more years of love and happiness. అన్నయ్య గారికి రమాకి 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అక్కకి బావగారికి 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. Anniversary పెద్దన్న దొడ్డమ్మ. హ్యాపీ బర్త్డే పారు దొడ్డమ్మ. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదిన. హ్యాపీ బర్త్డే పారు. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదిన. హ్యాపీ బర్త్డే పారు. హ్యాపీ యానివర్సరీ అక్క బావ గారు. హ్యాపీ బర్త్డే పారు. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెద్దన్న. హ్యాపీ బర్త్డే పారు దొడ్డమ్మ. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెద్దన. హ్యాపీ బర్త్డే పారు పిన్ని. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ బర్త్డే అమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పిన్ని. బర్త్డే పార్వతి. హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ డే అహెడ్. Happy returns of the day, Parvati akka. Enjoy your day. హ్యాపీ బర్త్డే శ్రీమతి గారు. హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ బర్త్డే వదిన గారు. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే అత్త. హాయ్ అక్క, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్డ్. పార్వతి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే పార్వతి. హ్యాపీ బర్త్డే వదిన. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సెల్లమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ పారు వదిన. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే టు యూ పారు. హ్యాపీ బర్త్డే చెల్లమ్మ. వదిన గారు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పిన్ని. విష్ యూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. మా బాబాయ్ పక్కన ఉంటారులే, హ్యాపీగానే ఉంటావు. ఇంకా మెనీ మోర్ బర్త్డేస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు.